రోజు ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం. అంటే మానవ హక్కులు అంటే ఏంటి అంటే చాలా మందికి తెలియదు. హక్కులు అంటారు అంతే. అంటే హ్యూమన్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన రోజు. అప్పుడు ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక కోర్టు ఉంటుంది, అది పేదవాళ్ళకు సంబంధించింది. అయితే పేదవాడు న్యాయం కోసం పోయినప్పుడు పోలీసు వాళ్ళు తప్పు చేసిరనుకోండి, కలెక్టర్ తప్పు చేసిండు అనుకోండి, లేదంటే ఆర్డీఓ తప్పు చేసిండు, లేదా ఎంఆర్ఓ తప్పు చేసిండు, లేదంటే విఆర్ఓ తప్పు చేసిండు, ఎవరైనా అధికారులు తప్పు చేసినప్పుడు హ్యూమన్ రైట్స్కి మనము ఒక లెటరు రాసి పలానా వాళ్ళు మేము పోయినప్పుడు ఇట్లా చేసినారు, లేకుంటే పలానా అధికారులు కావాలని మా మీద ఇలా కేసు పెట్టారు కాబట్టి మేము హ్యూమన్ రైట్స్కి వచ్చాము అని చెప్పారనుకోండి, ఎక్కడైనా సరే, అంటే రాష్ట్రంలో ఏ రాష్ట్రమైనా, బాంబే కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, కలకత్తా కావచ్చు, బెంగళూరు కావచ్చు, లేదంటే హర్యానా కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఎక్కడైనా సరే ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ ఉంటుంది. కమిషన్ గవర్నమెంట్ ఉంటుంది. అంటే ప్రపంచ మానవ హక్కుల దినం ఏర్పడిన రోజున గవర్నరు వీళ్ళందరూ, అంటే ప్రధానమంత్రి వీళ్ళందరూ కలిసి ప్రతి రాష్ట్రంలో ఒక కమిషన్ ఉండాలని చెప్పేసి ఒక పార్లమెంట్లో డిసైడ్ చేసి అది ఏర్పడిన రోజు అన్నమాట ఈరోజు. అప్పుడు మన మీద ఎవరైనా అధికారులు, ఒక భూమి పంచాయతీ ఉంది, లేకపోతే ఒక పిల్లలు నేర్పిస్తున్నాడు, ఒక పిల్లల మీద కావాలని కేసు పెట్టాడు, ఎవరైనా అధికారులు కావాలని కేసు పెట్టారు, లేకుంటే ఇరికించాలని చూశారు, లేకుంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేక ఇంకెవరైనా, అవన్నీ మనము అక్కడ రాసి హ్యూమన్ రైట్స్ వేసి సంతకం పెట్టిస్తే ఏమి ఖర్చు లేకుండా, అంటే అక్కడ నీకు లాయర్ ఉంటాడు, కావాలంటే ఒక 200 అంత ఇచ్చుకోవచ్చు. అది కూడా తీసుకోరు ఒక్కోసారి, ఎందుకంటే సర్వీస్ చేస్తుంటారు నాలాగా. వాళ్ళకి మీరు కనుక చెప్పినట్లయితే వాళ్ళు కేసు వేసేసి టైపింగ్ ఖర్చు తీసుకొని మీకు కేసు వేస్తారు. వేస్తే ఆ కేసుకు వాళ్ళు ఇమీడియట్గా సస్పెండ్ అవుతారు. ఆర్డర్ పోతుంది, పోయి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతాడు. ఇంతకుముందు సుభాష్ చంద్ర రెడ్డి గారు ఉంటుండే, మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా ఉంటుండే. ఆయన సుప్రీంకోర్టులో రిటైర్ అయ్యి వచ్చారు. ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎవరెవరినా సస్పెండ్, ఎస్పీని కూడా కోర్టుకు పిలిచాడు. ఎస్పీని, ఐఎస్లని, ఐపీఎస్లని పిలిస్తే వాళ్ళు ఏంటి నీకు హక్కు లేదు అని హైకోర్టు అడిగింది. మానవ హక్కులకు అధికారం లేదు, ఏం అధికారం లేదు, భూమి పంచాయతీలో రావద్దు, దీంట్లో రావద్దు, దాంట్లో రావద్దు అంటే ఎట్లా రావాలి మరి? పేదవాడిని అన్యాయం చేస్తున్న అధికారులను సపోర్ట్ చేస్తుందా గవర్నమెంట్? చేయదు కదా. మరి గవర్నమెంట్ మీదే అనమాట అది. ఇప్పుడు గవర్నమెంట్ అధికారులు తప్పు చేయకూడదు అనేది మనం కంప్లైంట్ ఇస్తాము, వాళ్ళు సస్పెండ్ అవుతారు. అయితే ఇది గవర్నమెంట్కి అగెనెస్ట్ సంస్థ, గవర్నమెంటే పెట్టించింది. అంటే ఎవరు తప్పు చేసినా, ఎవరు ముఖ్యమంత్రి తప్పు చేసినా మీరు వదిలిపెట్టొద్దు అన్నట్టుగా వాళ్ళ మీద వాళ్ళే ఒకటి పెట్టుకున్నారు. దానికి మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. సో ఈరోజు నేషనల్ హ్యూమన్ రైట్స్ డే అనమాట. జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు. ద్రౌపది ముర్మురు వీళ్ళందరూ కూడా, ప్రధానమంత్రి అందరూ కూడా ఈ ఉత్సవాలు సెలబ్రేషన్ చేస్తున్నారు ఈరోజు. మీ వరకు అంటే మీరు గీత కార్మికులు కానీ, లేకుంటే చిన్న చిన్న బిజినెస్లు చేసే వాళ్ళకి కానీ అందరికీ అవైలబిలిటీ ఉండాలని నేను మీకు అవేర్నెస్, అంటే మీకు తెలియాలని చెప్తున్నా.